నడిగిరికి వణకం. పెంగ్విన్ హాలీవుడ్ వెబ్ సిరీస్. లిటరలీ ఈ సిరీస్ చూసిన తర్వాత ఎన్నాళ్ళుగా ఎలా మిస్ అయ్యారో ఇట్లాంటి బెస్ట్ వెబ్ సిరీస్ అని నాకైతే అనిపించింది. అండ్ ది బెస్ట్ విలన్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంగ్లీష్లో కొన్ని క్వైట్స్ ఉంటాయి కదా, విలన్స్ ఆర్ నాట్ బార్న్ దే ఆర్ మేడ్ అని. అండ్ ఆ టైటిల్కి ఈ వెబ్ సిరీస్ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సీజన్ 2. ఉపేంద్ర గారి యూఐ మూవీ డిస్ట్రిబ్యూషన్స్ గీతా ఆర్ట్స్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ ఈ మూవీ December 20న రిలీజ్ కాబోతుంది. అండ్ మన సిద్ధార్థ్ గారు November 29న మిస్ అనే మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ఎప్పుడు తీసారో కూడా తెలీదు. నెక్స్ట్ మన శ్రీమురళి గారి బగీరా మూవీ 21st అనగా రేపు రిలీజ్ కాబోతుంది ఓటీటీలో. థ్రిల్లర్ మూవీ ఫెన్ నిల్సన్ దిలీప్ కుమార్ గారితో మన జూనియర్ ఎన్టీఆర్ గారు న్యూ మూవీ తీయబోతున్నారు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే ఈ మూవీ. నెక్స్ట్ మన క్రిష్ 4 మూవీ అఫీషియల్ గా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ మూవీ రిలీజ్ కాబోతుంది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఎంతమంది క్రిష్ మూవీకి ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్ చేయండి. ఆ తర్వాత మన రామ్ పోతినేని గారి నెక్స్ట్ మూవీలో భాగ్యశ్రీ గారిని ఫీమేల్ లీడ్ గా తీసుకున్నారు. ఈవిడ ప్రీవియస్ గా మిస్టర్ బచ్చన్ అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. ఇది ఒక లవ్ స్టోరీ మూవీ అయితే అదే హ్యాపీ. ఫైనలీ వెయిటింగ్ ఫర్ రామ్ మూవీ. మన ఫేవరెట్ యాక్టర్ అయిన అల్లర్ నరేష్ గారి December 20న బచ్చల్ మల్లి అనే మూవీతో వస్తున్నారు. మంచి కాన్సెప్ట్ అయితే పర్లే. ఆ తర్వాత తలా అజిత్ గారు నో చేంజ్ పొంగల్కి గుడ్ బై అగ్లీతో వస్తున్నాను అని చెప్పి పోస్ట్ వదిలేరు. బట్ ఈ మూవీ హాలీవుడ్ సినిమాకి రీమేక్ అంటున్నారు. చూడాలి అది ఎంతవరకు కరెక్ట్ కాదు అని. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మన వెంకీ మామ గారు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి వస్తామంటున్నారు. బట్ ఆడియన్స్ మాత్రం మాకు రాడ్డు దింపుకుంటే అదే చాలు అంటున్నారు. చెప్పకుండా వెళ్ళిపోగా. ఫైనలీ 29 ఇయర్స్ తర్వాత ఏఆర్ రెహమాన్ గారు సింగిల్ స్టేటస్ లేకొస్తున్నారు. తన భార్యకి 29 ఇయర్స్ తర్వాత డివర్స్ ఇస్తున్నారు. ఈ సెలబ్రిటీస్ ఇన్నాళ్ళు కలిసి ఉండి మళ్ళీ ఇప్పుడు ఎందుకు డివర్స్ తీసుకుంటున్నారో అది వీళ్ళకే తెలియాలి. మనకి అనవసరమైన కారణం ఇది. ఏదో అప్డేట్స్ లో చెప్పాలన్నట్లు ఈ న్యూస్ చెప్తున్నా అంతే. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ యానిమేషన్ ఫిలిం ని ఇప్పుడు దాన్ని లైవ్ యాక్షన్ మూవీగా తీస్తున్నారు. అండ్ లిటరలీ ఈ లైవ్ యాక్షన్ ఎందుకు నాకైతే అర్థం కావడం లేదు. అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నాకు హీరోయిన్ కాస్టింగ్ అయితే అస్సలు నచ్చలేదు. విరూపాక్ష మేకర్స్ ఇంకొక మిస్టరీ థ్రిల్లర్ ని సాల్వ్ చేయబోతున్నారు. అండ్ స్టారింగ్ నాగ చైతన్య గారు అండ్ మీనాక్షి చౌదరి గారు. నేనైతే ఈ మూవీ కోసం లిటరలీ వెయిట్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఈసారి బడ్జెట్ కూడా 110 crores అంటున్నారు. చూడాలి ఎంత బడ్జెట్ తో ఎలా తీస్తారు అని. మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నది ముఫాసా మూవీ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. బ్రహ్మానందం గారు, అలీ గారు, సత్యదేవ్ గారు అండ్ అయ్యప్పనం శ్రీ గారు దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. నాకైతే డీసెంట్ అనిపించింది. వెయిట్ చేయాలి మూవీ కోసం. ధనుష్ గారి న్యూ ప్రాజెక్ట్ అయిన కుబేరా మూవీని 21st ఫిబ్రవరికి రిలీజ్ చేద్దాం మహాశివరాత్రికి ముందు అనుకుంటున్నారు. చూడాలి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ మూవీని. మొన్న ట్విట్టర్లో ధనుష్ వర్సెస్ నయనతార కాంట్రవర్సీ చూసిన తర్వాత అసలు ఏముందరో ఈ డాక్యుమెంటరీ ఫిలింలో అని చూసా. ఈ బొక్కలో కాంట్రవర్సీ ఈ డాక్యుమెంటరీ ఫిలిం కోసం అని ఒక్కసారిగా నేనైతే షాక్ అయ్యా. ఒకవేళ ఈ డాక్యుమెంటరీ ఫిలిం మనం తెలుగులో చూద్దాంలే, మన లాంగ్వేజ్లో ఉందని మన తెలుగు వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే ఇప్పుడే ఆ ఆలోచన మానుకోండి. లిటరలీ బొక్కలా ఉంది తెలుగు లాంగ్వేజ్లో డాక్యుమెంటరీ ఫిలిం. ఒకవేళ మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో చూడడానికి ట్రై చేయండి. లేదంటే ఒరిజినల్ లాంగ్వేజ్ అయినా తమిళ్లో చూడడానికి ట్రై చేయండి. అంతో ఎంతో మీకు నచ్చచ్చని నా ఫీలింగ్. ఆల్మోస్ట్ 1 hour 22 minutes ఉన్నాయి ఈ డాక్యుమెంటరీ ఫిలిం. నాకైతే అస్సలు నచ్చలే. లిటరలీ 20 minutes అయితే చూడగలిగా. అండ్ విరక్తి కొట్టి స్టాప్ అయితే చేసేసా. అండ్ విజయ్ సేతుపతి గారిది అయితే బాగుంది కొంచెం పోర్షన్స్. అండ్ రజనీకాంత్ది కూడా వాళ్ళ పెళ్లితప్పుడు ఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఓకే అనిపించింది. అండ్ ఎంతసేపు చూసినా వాళ్ళ లవ్, వాళ్ళ కెరియర్, వాళ్ళ గురించి సరిపోయింది ఈ సిరీస్ అంతా. దీన్ని డాక్యుమెంటరీ కాకుండా ఏదో ఒక ఇంటర్వ్యూ మాదిరి పెట్టినా సరే యూట్యూబ్లో మంచి వ్యూస్ వస్తాయి అనుకుంటా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సబ్స్క్రైబర్లారా ఒక చిన్న విజ్ఞప్తి, ప్లీజ్ వినండి. మన ఛానల్లో అన్నిటికంటే లీస్ట్ వ్యూస్ వస్తున్న ప్లేలిస్ట్ ఏదైనా ఉందంటే అది మూవీ అప్డేట్స్ ఛానల్. అండ్ మీకోసమే నేను ఎవ్రీ టైం అండ్ ఎవ్రీ మినిట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రతి మూవీ అప్డేట్స్ అండ్ అనౌన్స్మెంట్ని మీకు తెలియజేయడానికి ఈ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఈ వీడియోస్కి రీచ్ సరిగ్గా రావడం లేదు. సో షార్ట్ వీడియోస్గా అప్లోడ్ చేయాలా లేకుంటే లాంగ్ వీడియోస్గా చేయాలో కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు ఇంపార్టెంట్.